నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, అంటే నా భార్యను అభినందిస్తున్నాను. నాకు ఆశ్చర్యంగా, ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ ఏంటంటే, బైబిల్లో మ్యారేజ్ గురించి, ఫ్యామిలీస్ గురించి ఉన్న ప్యాసేజెస్ అన్నీ మనకు జ్ఞాపకం చేయబడ్డాయి కదా. దట్స్ ద బ్యూటీ. అంతకు మించి జ్ఞాపకం చేయదగినటువంటి సూత్రాలు ఎక్కడుంటాయి చెప్పండి. సో వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ఎవ్రీ ప్యాసేజ్ ఇన్ ద బైబుల్ దట్ స్పీక్స్ అబౌట్ ఫ్యామిలీ. అందుకు ఐ అప్రిషియేట్ మై వైఫ్ ఫర్ దట్. ఆదికాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు. సాధారణంగా 25వ వచనం సభా మర్యాద నిమిత్తం చదవరు, కానీ ఇది బైబుల్. ఇప్పుడు మనం ఉన్నదేమో ఫ్యామిలీ సెమినార్లో, కాబట్టి ఇది సభా మర్యాదే చదవడం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వివాహ నియమం, వివాహ సూత్రం, ఈ ఒక్కటి బైబిల్లో 4 సార్లు రాయబడింది. వివాహానికి సంబంధించిన ఈ సూత్రం బైబిల్లో 4 సార్లు రాయబడింది. అయినా దీన్ని మనం పాటించం ఎక్కువ శాతం. విచారం. అందుకే చాలా కుటుంబాలు ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాయి. ఏదైనా విషయం బైబిల్లో ఎక్కువసార్లు చెప్పబడితే అర్థమేంటో తెలుసా? అది చాలా ముఖ్యమన్నమాట. కాబట్టి ఈ సూత్రాన్ని మనం గ్రహించడం, పాటించడం చాలా కీలకమైన సంగతి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 3 విషయాలు చూడబోతున్నాం. వెరీ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. 3 విషయాలు. మొదటిది లీవ్. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అన్నాడు. కాబట్టి పురుషుడు ఏం చేయాలి? తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. ఇది ఎన్నిసార్లు చెప్పబడింది బైబిల్లో? 4 సార్లు చెప్పబడింది. ఇదే వచ్చిన 4 సార్లు చూస్తారు బైబిల్లో. నేను పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి. ఇది జరిగితేనే కానీ తర్వాత 2 జరగవు. తన భార్యను హత్తుకోవడం, వారిద్దరూ ఏక శరీరం అవడం, ఆ 2 జరగవు. కాబట్టి హత్తుకోవడానికి, ఏక శరీరం అవడానికి ముందు విడిచిపెట్టడం అనేది తప్పనిసరి. ఇదేంటండి, బైబిల్లో తల్లిదండ్రులని వదిలేయమని ఉందా అని అంది ఒక ఆమె. నేను ఇలా వాక్యం చెప్పినందుకు నా మీద చాలా కోపం వచ్చింది ఆమెకు. పెళ్లి కొడుకు తల్లి ఆమె. బాధను అర్థం చేసుకోవచ్చు, కానీ వాక్యం తప్పనిసరి అయింది. వాక్య అధికారం క్రిందకు మనం అన్నీ తీసుకురావాల్సి ఉంది. We should bring everything under the subjection and authority of the scriptures. కాబట్టి మనకి ఇష్టం లేకపోయినా వాక్యాన్ని అనుసరించాలి. అయితే దీన్ని అర్థం చేసుకుంటే ఇష్టమవుతుంది వాక్యం. దాని వెనకాల ఉండే మేలు అర్థమైతే వాక్యం ఇష్టం అవుతుంది. ఇదేంటండి, తల్లిదండ్రులు విడిచిపెట్టమంటాం న్యాయమా అని మీరు అడగవచ్చు. తల్లిదండ్రులను ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడే. తల్లిదండ్రులను సన్మానించమని చెప్పింది ఎవరు? దేవుడే. అలాంటి దేవుడే చెప్పాడు, పెళ్లి సమయం వచ్చేటప్పటికి భార్యను హత్తుకోవడానికి తల్లిదండ్రులను విడిచిపెట్టమని. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బిడ్డ పుట్టాడు, పేగు ఏం చేయాలి చెప్పండి? కట్ చేయాలి. ఈ పేగు బంధం కట్ అవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎవరికి అపాయం? తల్లికి ఒకదానికేనా? బిడ్డకు కూడా అపాయమే. బిడ్డ పుట్టగానే పేగు బంధం ఏమవ్వాలి? కట్ అవ్వాలి.
ఫిజికల్ అంబలికల్ కార్డ్ కట్ అవ్వాలి. అయితే వివాహ సమయంలో మానసిక పేగుబంధం కట్ అవ్వాలి. సైకలాజికల్ అంబలికల్ కార్డ్ కట్ అవ్వాలి. బిడ్డ పుట్టగానే భౌతికంగా పేగుబంధాన్ని కట్ చేయడంలో అర్థం ఏంటంటే, తల్లి నా అంతటి వ్యక్తి అవ్వాలి, నువ్వు నీ గాలి నువ్వు పీల్చుకోవాలి, నీ ఆహారం నువ్వు తినాలి, నీకు నువ్వుగా ఎదగాలి. అంటే పేగుబంధం కట్ అయినంత మాత్రాన వారు తల్లి బిడ్డలో కాకపోలా, ఆధారపడడం విషయంలో స్వాతంత్ర్యం వచ్చింది బిడ్డకు. అర్థమవుతుంది చెప్పేది? ఇంతకుముందు వరకు తల్లి పీల్చుకున్న గాలి బిడ్డకు వెళ్ళింది, తల్లి తిన్న ఆహారం వల్ల బిడ్డకు బలం వచ్చింది పేగు ద్వారా. అది ఎంతసేపు? తల్లి గర్భంలో ఉన్నంతసేపు. ఇప్పుడు బిడ్డ పుట్టాడు కాబట్టి ఇక ఇప్పుడు బిడ్డ తల్లి మీద ఇంతకు ముందు ఆధారపడినట్టు ఆధారపడ్డాడు. తల్లి అంతటి వ్యక్తి అవ్వాలి ఈ బిడ్డ కూడా. అలాగే పెండ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు ఆడబిడ్డను అప్పగిస్తున్నారు. అప్పగించారు అంటే అప్పగించేశారు ఇక. అలాగే తల్లిదండ్రులు వారి మగబిడ్డను కూడా ఏం చేస్తారు? అప్పగిస్తారు. అప్పగించారంటే అప్పగించేస్తారు. ఇక నా బిడ్డ నా మాట వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, దేనికైనా సరే నన్నే అడగాలి అని తల్లిదండ్రులు అనుకోకూడదు. బిడ్డలు కూడా మా అమ్మని అడుగుతాను, మా నాన్న పర్మిషన్ తీసుకుంటాను ఇలా అనకూడదు. ఇక మానసిక బంధం కట్ అవ్వాలి. కుటుంబం అంటే ఏం చెప్పండి? ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? భార్య, భర్త, దేవుడు అనుగ్రహిస్తే పిల్లలు, పిల్లలు లేకపోయినా భార్య భర్తలు ఏమని పిలవచ్చు? కుటుంబం అని పిలవచ్చు. అవును కదా? అవును. అంటే అర్థం, బిడ్డకు పెళ్లి చేశాము అంటే మరొక కుటుంబం అయ్యాడన్నమాట. ఇంకా అక్కడ తల్లిదండ్రులు వారి అధికారం, వారి ఆధీనం ఇక లేదు. కాబట్టి పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, దేవుడు మాకు కొద్ది కాలం వీరిని అప్పగించాడు, మా బాధ్యత ఏంటంటే వారిని మా అంతటి వాళ్ళని చేయడానికి, మమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధం చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు. వారికి వారు బ్రతికే స్థాయిలోకి వారిని తీసుకొచ్చి వదలాలి. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. షార్క్ చేప పిల్ల, దీన్ని ఎక్వేరియంలో వేస్తే 9 అంగుళాలు పెరుగుతుంది, సముద్రంలో వేస్తే 9 అడుగులు పెరుగుతుంది. తల్లిదండ్రులు గమనించండి, నా బిడ్డ నా దగ్గరే ఉండాలి, నా బిడ్డ నా బిడ్డే నా అదుపులోనే ఉండాలి. మీరు అదుపు చేస్తున్నారు, వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నారు. వారిని వారి కుటుంబం వారు నడిపించుకోవడానికి వదలండి. భక్తులు అప్పటివరకు పెంచారు, దేవుని చేతుల్లో పెట్టండి, వదలండి. వారు దేవుడు కోరినంత విస్తృతమైన స్థాయిలో ఎదగడానికి మీరు అవకాశం ఇస్తున్నారన్నమాట. చాలా గొడవలు తల్లిదండ్రులు అనవసరంగా కలుగు చేసుకోవడం వల్ల వస్తున్నాయి. చాలా కుటుంబాలని తల్లిదండ్రులే తెలియక పాడు చేస్తున్నారు. అత్తల మీద జోకులు ఎందుకండి? కలగజేసుకోబట్టేగా. ఏమండి, అత్తలంటే భయపడిపోయేది ఎందుకండి? కోడళ్ళు వాళ్ళ ప్రమేయం ఎక్కువ ఉండబట్టేగా. ఆలోచించండి. ప్రతి స్త్రీ ఒకరికి కోడలే, ఒకరికి అత్తే, పెళ్ళయి బిడ్డలు దేవుడు ఇస్తే. అలాంటప్పుడు జ్ఞానంగా మా అత్త మా మీద అధికారం చెలాయించుంటే ఎలా ఉండునో అని ఆలోచించి ఇప్పుడు కూడా కోడళ్ళ మీద ప్రేమగా వారికి స్వేచ్ఛ ఇచ్చి వదలాలి. పేగు బంధం కట్టవకపోతే ప్రాణాపాయం ఎలాగో పుట్టినప్పుడు, వివాహ సమయంలో ఈ మానసిక బంధం కట్టవకపోతే వివాహానికి ప్రమాదం. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? బిడ్డలకు పెళ్లి చేసి
వారికి వేరేగా కాపురం పెట్టించాలి వారిని. మన ఇంట్లో కాదు, ఇంకొక ఇల్లు ఇంకొక గది ఖాళీ చేసి వారికి సెపరేట్గా చేయడం కాదు. వారిని సెపరేట్గా సంసారం వారికి వారు నేర్చుకునేటట్లు వారిని వదలాలి. తల్లిదండ్రులు బిడ్డల దగ్గరికి వెళ్ళాలి కానీ బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచుకోకూడదు. ఎందుకు? వాళ్ళ ఇల్లు కాబట్టి వీళ్ళకి సమస్త అధికారం ఉంటుంది, కాబట్టి వీళ్ళు చెప్పినట్టే నడవాలనుకుంటారు. అదే అవసరాన్ని బట్టి పెద్ద అయ్యాక బిడ్డల దగ్గరికి వెళ్ళారనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉండాలో అక్కడ, ఎంతవరకు ఉండాలో అంతవరకు హద్దులో ఉంటారు. విడిచిపెట్టమన్నది దేవుడు పెట్టిన ఆజ్ఞ. అప్పుడే జరుగుతుంది క్లీవ్ అనేది, హత్తుకోవడం అనేది. తల్లిదండ్రులను విడిచిపెట్టకపోతే భార్యను హత్తుకోలేడు పురుషుడు. ఈ హత్తుకోవడం అని అంటే అర్థం, రెండు కాగితాలను, వింటున్నారా, రెండు కాగితాలను మంచి జిగురుతో అంటించేశారు. అవి అతుక్కుపోయినాయి. ఇప్పుడు ఆరిపోయాక విడదీయడానికి ప్రయత్నించండి, ఏమవుతుంది? ఏది చిరుగుతుంది? ఏది చిరుగుతుంది విడదీయడానికి ప్రయత్నిస్తే? రెండు చిరిగిపోతాయి. మా చర్చ్లో ఒక అతనికి వివాహం చేశాం, ఆర్థోపెడిక్ సర్జన్. వివాహం చేసిన సంవత్సరానికి అన్నాడు నాకు విడాకులు కావాలన్నాడు. నేను అన్నాను, కుక్కల చించిన విస్తరాకులాగా అయిపోద్ది నీ జీవితం భార్యను వదిలేస్తే అని చెప్పాను. మగోడిని కదా, ఇంకో పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాడు. లేదు, అంటించేసిన కాగితాలను విడదీయడానికి ప్రయత్నిస్తే రెండు చిరిగిపోతాయి. ఇది ఎవరికి వారు ప్రాణహాని చేసుకోవడం అన్నమాట. దిస్ ఇస్ సూయిసైడల్. హత్తుకోవడం శాశ్వతంగా జరగాలి. ఎంతవరకు జరగాలి అంటే భూమి తల్లకిందలైపోయినా విడిపోకూడదు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమని క్రియ అంటున్నాడు మలాకి 2లో దేవుడు. అంటే దేవుడు అసహించుకుంటున్నాడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు దీన్ని కోట్ చేస్తూ అన్నాడు, దేవుడు జతపరిచిన వారిని ఏ నరును వేరు చేయకూడదు అన్నాడు. అంటే విడిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు కడుతూ ఉంటే నువ్వు పడగొడుతూ ఉన్నావన్నమాట. దేవుడు జతపరుస్తూ ఉంటే నువ్వు వేరు చేస్తున్నావంటే నువ్వు దేవుడు చేసిన దాన్ని పడగొడుతూ దేవునికి పోటీ వెళ్తున్నావు అన్నమాట. ఇది ప్రమాదం. దేవుడు కట్టే దాన్ని పడగొట్టడం దేవునికి వ్యతిరేకంగా చేసే పని ఇది. మీరు నమ్మండి, మాకు పెళ్ళై 21 సంవత్సరాలు అయింది, కనీసం ఒక్కసారి కూడా వ్యంగ్యంగా కూడా విడాకులు అనే పదం మా సంభాషణలో రాలేదు. దేవుడు జతపరిచాడు. భూమి తల్లకిందులైపోయినా సరే జీవితాంతం కలిసి బ్రతకాల్సిందే. ఆలోచించండి, పురుషుడు శిరస్సుతో పోల్చబడ్డాడు, స్త్రీ శరీరంతో పోల్చబడ్డది. ఈ రెంటిని వేరు చేస్తే ఏమవుద్ది? రెండు ఏమైపోతాయి? క్రీస్తు శిరస్సు అయితే సంఘం శరీరం రెండు వేరవుతాయి ఎప్పుడైనా? క్రీస్తు ఎప్పుడైనా తన జీవిత భాగస్వామిని కోల్పోతాడా? బెరీవ్మెంట్ అంటామే, మరణ వేదనానికి ఎప్పుడైనా ఉంటుందా? చూడండి, ఇది శాశ్వత బంధం. వాడు భార్య భర్తల బంధం జీవితకాల బంధం. రోమీలు విడాకులు విడిపోవడానికి పెళ్లి చేసుకునేవారట, పెళ్లి చేసుకోవడానికి విడిపోయేవారట. విడిపోవడానికి పెళ్లి చేసుకునేవారట, పెళ్లి చేసుకోవడానికి విడిపోయేవారట. రోమన్ కల్చర్లో ఒక ఆమెకు 23వ పెళ్ళి, ఆమె చేసుకునే వ్యక్తికి 25వ పెళ్ళి. ఆమ్లెట్ మార్చేస్తే విడాకులు ఇచ్చేవచ్చట రోమన్ కల్చర్లో.
ఇక గల్ఫ్ కంట్రీస్లో అయితే తలాక్ 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 అని 3 సార్లు అంటే చాలు, అయిపోయాయి. ఈ ఫేస్బుక్లో దొంగ పేర్లతో ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, ఇద్దరు ప్రేమికులు చాలా కాలం గాఢంగా ఈ ఆన్లైన్ ప్రేమలో పడి కలిశారట. ఒకసారి కలుద్దాం ఒక హోటల్లోనే. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి భార్య వచ్చిందట. తలాక్ 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 అన్నాడు అన్నమాట. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఎవరో అనుకుని వివాహేతర సంబంధాల్లో దిగారు అన్నమాట. దేవుని ఉద్దేశం జీవితకాలం కలిసి ఉండడానికే వివాహం చేసుకోవాలి, అంతగా హత్తుకోవాలన్నమాట. అన్ని బంధాలను, దగ్గర బంధమైన తల్లిదండ్రుల బంధాన్ని సైతం ఆధారపడడం విషయంలో విడిచిపెట్టినప్పుడే భార్య భర్తలు ఏకమవుతారు. అలా అయినప్పుడే వారు ఏక శరీరం అవుతారు. అల్లుకోవడం అనేది, ఏక శరీరం అవడం అనేది తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకున్నప్పుడే సాధ్యం. ఈ వీవింగ్ అంటారే ఏక శరీరం అవడం అనేది, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను వేసుకున్న ఈ చొక్కాయి అనేక దారాలు నేస్తే వస్త్రమైంది, దాన్ని కుట్టారు. వస్త్రాన్ని ఏం చేస్తాం? అనేక దారాలు దగ్గరగా నేస్తాం కదండి, అర్థమవుతుందా? సో ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకుని హత్తుకోవడం ద్వారా వారు ఏక శరీరం అవ్వాలి. అంటే ఇది కేవలం శారీరక బంధం మాత్రమే కాదు, అన్ని రీతులుగా. కాబట్టి ఇక ఏక శరీరం అవడం అంటే దానికి న్యాయం చేయాలంటే అర్థం ఏంటి అంటే, ఒకే మంచం, ఒకే ఇల్లు, ఒకే బ్యాంక్ అకౌంట్, అన్నిటిలో ఏకత్వం. ఈ విషయం ఆలోచించాను. మదర్ ఇన్ లా అంటాం అత్తను, దాన్ని తెలుగులో ఇంకా న్యాయం చేయాలంటే అత్తమ్మ అంటాం కదండి. మామను ఏమంటాం? ఫాదర్ ఇన్ లా. మావయ్య, అయ్య అంటే ఏంటి? తండ్రి అని అర్థం. అత్తమ్మ, మావయ్య అంటున్నాం. ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటే ధర్మం ప్రకారం మామ తండ్రి స్థానంలో ఉన్నాడు. ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం అత్త తల్లి స్థానంలో ఉంది. మదర్ ఇన్ లా అంటున్నాను. కాబట్టి నేను గమనించింది ఏంటంటే, నాకు పెళ్ళైన కొత్తలోనే నేను దీన్ని అనుసరించడం మొదలుపెట్టాను. ఎందుకంటే పెళ్లి కాకముందే నాకు అర్థమైంది. మా పెద్దక్క పెళ్ళైన సాయంత్రమే అన్నాడు మా బావ, మీ బాబుని అడిగి 10,000 తీసుకురా అన్నాడు. వీడెవడరా ఈరోజు వచ్చి మా నాన్నగారిని మీ బాబు అంటాడా? నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే అనుకున్నాను, ఓహో ఆడపిల్ల తరపు వాళ్ళని ఇలా అంటే ఎంత బాధ అవుద్దన్నమాట అని. మా నాన్నగారు నాకెంత విలువో, నా భార్యకు వాళ్ళ నాన్నగారు కూడా అంతే విలువ. మా నాన్నగారిని అంటే నాకు ఎంత బాధ అవుద్దో, వాళ్ళ నాన్నగారిని అంటే కూడా అంతే బాధ అవుతుంది. ఎంత 21 సంవత్సరాల్లో ఎన్నడూ మీ బాబు అన్న మాట నా నోటి నుంచి రాలా. నమ్మండి, నా భార్య సమక్షంలో చెప్తున్నాను నేను ఈ మాట. మీ అమ్మ అని కూడా అనలా నేను. ఇంతసేపు మీ అమ్మగారు, మీ నాన్నగారు. నీకు నీ అన్న, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు ఎంత ముఖ్యమో, నీ జీవిత భాగస్వామి యొక్క తోబుట్టువులు కూడా వారికి అంతే ముఖ్యం. మీకు ఒక సూత్రం చెప్పనివ్వండి, ఇక్కడ 2 సూత్రాలు చెప్పనివ్వండి. పురుషులు, నీ భార్యను సంతోష పెట్టాలి అంటే నీ భార్య తరపు వాళ్ళని నీ తరపు వాళ్ళగా చూసుకో, ఎంత సంతృప్తిపరచగలవో. స్త్రీలు, నీ భర్తను సంతోష పెట్టాలంటే నీ భర్త తరపు వారిని నీ తరపు వారిగా ఎంచు, ఎంత సంతృప్తిపరచగలవో. ఇంకో సూత్రం చెప్పనివ్వండి, బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. పెళ్ళైన ఒక
పురుషుని యొక్క నిజ రూపం తెలుసుకోవాలి అంటే భార్య ఇంటి వారిని అడగండి, తెలిసిపోద్ది. పెళ్ళైన ఒక స్త్రీ యొక్క అసలు స్వభావం తెలుసుకోవాలంటే భర్త ఇంటి వారిని అడగండి, తెలిసిపోద్ది. కాబట్టి సూత్రం ఏంటి అంటే, భర్త ఇంటి వారి దగ్గర నువ్వు మంచిగా రుజువు చేసుకోగలిగితే నువ్వు నిజంగా మంచిదానివి. భార్య ఇంటి వారి దగ్గర నువ్వు రుజువు చేసుకోగలిగితే నువ్వు నిజంగా మంచి వ్యక్తివి అన్నమాట. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. నీ పూర్తి విషయాలు నీ భార్య వాళ్ళకి చెప్తుంది, నీ పూర్తి విషయాలు నీ భర్త వాళ్ళ ఇంటి వారికి చెప్పేస్తాడు. కాబట్టి భర్త ఇంటి దగ్గర మంచిగా ఉండడం, ఇంటి వారి మనసుల్లో నువ్వు మంచి సాక్ష్యం తెచ్చుకోవడం, ఇది నిజంగా మంచితనం అన్నమాట. నా భార్య నాకు చాలా సులువు చేస్తుంది. నాకు 3 అక్కలు, తన బాధ్యత ఎక్కువే. 3 ఆడబడుచులు. నిజానికి వాళ్ళు మా ఇంటికి వస్తే నేను ఎక్కువ ఆలోచించను, నేను ఎక్కువ కంగారు పడను, మా వాళ్ళే కదా అనుకుంటాను. తను ఎంత ఆలోచిస్తుందో, నన్ను అడగకుండానే ఎన్ని కొంటదో. నాకు అది చాలా సులువైపోయింది. నా వాళ్ళతో నేను నా భార్య గురించి సమస్యలు ఎదుర్కోక్కర్లా. మా అత్తగారు నన్ను అంటారు, క్రీస్తు తర్వాత ఆయన ఇచ్చిన రక్షణ తర్వాత మా కుటుంబానికి మా అల్లుడి గారే అతి గొప్ప ఆశీర్వాదం అని. మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రం ఈ మాటలు చెప్తున్నాను నేను. ప్రయత్నించి చూడండి మీ ఇన్లాస్ దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందడానికి. ప్రేమించి చూడండి మీ ఇన్లాస్ని మీ సొంత ప్రజలుగా. కాబట్టి మీ వాళ్ళు మా వాళ్ళు అనకూడదు. పెళ్ళైపోయింది, 2 కుటుంబాలు కలిసింది, 2 వ్యక్తులే కాదు కలిసింది. కాబట్టి ఏమనాలి? మన వాళ్ళు వచ్చారు అనాలి. ఈనాడులో కార్టూన్ వేసాడు సండే ఎడిషన్లో. కూరగాయలు కొంటుందో కావిడి, ఏమ్మా ప్రతిరోజు ఏరి మరీ మంచి తీసుకెళ్లేదానివి కదా, ఈవేళ ఏంటి వేయబడితే అవి, లేకపోతే తక్కువ రేటుకి తీసుకెళ్తున్నావు, ఏమైనా మీ ఆయన తరపు వాళ్ళు వచ్చారా అని అడుగుతున్నాడు. ఏంటో తెలీదు, భర్త ఇంటి వాళ్ళు వచ్చేటప్పటికి వచ్చేస్తుంది తలపోటు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అప్పుడే వచ్చేస్తుంది కడుపు నొప్పి, మంచం దిగదు. నిజంగా కడుపు నొప్పితో ఉన్నాయమే అమ్మ వచ్చేటప్పటికి, అన్నయ్య వచ్చేటప్పటికి ఎంత ఎనర్జీ వచ్చేస్తుందో తెలీదు, ఎక్కడొచ్చేస్తుందో తెలీదు. ఓపిక గబగబా వెళ్ళి కుంటుకుంటానే వెళ్ళి వంట చేసేస్తుంది. ఇది లోకంలో పద్ధతి. దేవుని బిడ్డలం. నిజానికి కొన్ని కల్చర్స్లో మాంగారిని డాడీ అని పిలుస్తుంది కోడలు, అత్తగారిని మామ్ అని పిలుస్తుంది. ఎందుకు? మదర్ ఇన్ లా. నిన్న వస్తూ ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి వాక్యం విందామని ఒక మెసేజ్ వింటుంటే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటున్నాడు, మా 2 తల్లులు అంటున్నాడు. నాకు ఏంటి అన్నాను. మై 2 mothers, మై 2 moms అంటున్నాడు. అవును, నా భార్య తల్లి నా తల్లే, నా భార్య తండ్రి నాకును తండ్రే. దాదాపు 15 సంవత్సరాల నుండి, 12 సంవత్సరాల నుండి మా అత్త మామలు మా దగ్గరే ఉంటారు. తను సంతోషంగా ఉండాలంటే తన వాళ్ళని నేను ప్రేమగా చూసుకోవాలి. చాలామంది భర్తలు తల్లిదండ్రులకు దూరం చేయడానికి చూస్తున్నారు. ఫోన్ చేయనివ్వరు, వాళ్ళని రానివ్వరు, వీళ్ళు వెళ్ళనివ్వరు. ఎంత కుమిలిపోతుందో భార్య. ఆమె అనారోగ్యం నీకు సంతోషమా? ఆమె దుఃఖం నీకు ఆనందమా? ఇందాక చదువుకున్నాం, ప్రేమ స్వప్రయోజనాన్ని కోరదు అంటే అర్థం ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ
పురుషుడు తన భార్య సంతోషిస్తుంటే చూసేదే. అలాగే నిజమైన ప్రేమ ఒక స్త్రీ కనిపించేది తన భర్త ఆనందాన్ని చూసి సంతోషించేదే. ఎవరి సుఖం వాళ్ళు చూసుకోవడం స్వార్థం. అవతల వాళ్ళ బాధను చూసి ఆనందించడం పైశాచికం, నిస్వార్థమైందే ప్రేమ. ఎదుటివారి సంతోషమే సంతోషంగా ఎంచుకునేదే నిజమైన దైవ ప్రేమ. కాబట్టి ఇక నుంచి మీ వాళ్ళు మా వాళ్ళు అనొద్దు, మన వాళ్ళు అనండి. అద్భుతాలు చూస్తారు. అత్తను అమ్మ అని పిలవడం మొదలుపెట్టండి, మామను డాడ్ అని పిలవడం మొదలుపెట్టండి, అద్భుతాలే చూస్తారు. మరొక కాంటెక్స్ట్ చూద్దాం. ఉదయం చదవబడింది పేతురు పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 1-7 వచనాలు. ఇక్కడ 4 సూత్రాలు చూద్దాం. మొదటిది కాండక్ట్. పేతురు ఆయా దేశాల్లో చెదరిపోయిన విశ్వాసులకు రాస్తూ అంటున్నాడు, మీరు అన్యజనుల ఎదుట సాక్షులుగా ప్రభు నిమిత్తం ఎలా ఉండాలి అని వ్రాస్తూ, ఒకవేళ మీ ఇంట్లోనే ఎవరైనా మారలేదనుకో మార్గం ఏదో చూడండి అని చెబుతున్నాడు. ఒక అవిశ్వాసి అనే భర్త మారాలి, ఎందుకంటే భార్య నమ్ముకుంది. ఎలా మారుతుంది? ఎలా మారుతాడు భర్త? విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? రోమా 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అన్నాడు. అంటే క్రీస్తుని గురించిన మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వారు రక్షింపబడతారు. కాబట్టి ఇక్కడ చూడండి, భార్య నమ్మింది, భర్త నమ్మలా. కాబట్టి ఏం చేయాలి? విశ్వాసం కలగాలంటే అతను వాక్యం వినాలి. కాబట్టి వాక్యం వినిపించిందండి, ఆయన నమ్మలేదండి భర్త. అప్పుడు ఏం చేయమంటున్నాడు? కాబట్టి స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, అందువలన ఎవడైనాను వాక్యమునకు అవిధేయుడైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే రాబట్టబడవచ్చును అన్నాడు. అంటే వాక్యం వినగా మారని వ్యక్తి భార్య యొక్క మంచి ప్రవర్తనను బట్టి మారతాడు అన్నాడు. అంటే అర్థమేంటి? వాక్యం మార్చనిది ప్రవర్తన మారుస్తుందా? జీవితాన్ని మార్చేది ఏం చెప్పండి? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వాక్యమా? కమాన్, జీవితాన్ని మార్చేది వాక్యమా? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అండి. భార్య పవిత్ర ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చిందండి? వాక్యం వల్లే కదా. కానీ ఇక్కడ చూస్తుంటే ఎలా ఉందంటే వాక్యానికి అవిధేయుడు, కానీ భార్య పవిత్రమైన ప్రవర్తన చూసి మారిపోయాడు అంటున్నాడు. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? వినండి, అద్భుతమైన సత్యం. వాక్యం విన్నాడు, మారలా, కానీ వాక్య ప్రభావాన్ని భార్య జీవితంలో వచ్చిన మార్పులో చూశాడు, మారిపోయాడు. నా భార్య ప్రవర్తనను మార్చగలిగింది అంటే వాక్యం నిజంగా శక్తివంతమైంది అని ఆమె జీవితంలో కలిగిన మార్పును చూసి లొంగిపోయాడు విన్న వాక్యానికి. కాబట్టి వాక్యం వినిపించడమే కాదు, వాక్యాన్ని చూపించాలి మన ప్రవర్తన ద్వారా. సవడుగుండు కానీ అమ్ముతున్నాడు. కేరళ నుంచి తెచ్చిన జుత్తు ఒత్తుగా పెంచే ఆయిల్ కొంటారా? ఏమండి? బాల్డ్ హెడ్తో నూనె అమ్ముతున్నాడు, జుత్తు ఒత్తుగా పెరిగే నూనె అని. కొంటారా చెప్పండి? ఎందుకు కొనరు? అదే వాస్తవం అయితే ఆడు నెత్తి మీద పెరగాలిగా అంటారు. నువ్వు వాడు, నీ నెత్తి మీద పెరిగితే అడుగు, కొనకపోతే తప్పగా కొంటామంటాం. నిదర్శనం చూస్తే ఒప్పుదల వస్తుంది. సువార్త చెబుతున్నావు, నీ భర్త మారలేదు, నీ భార్య మారలేదు, నమ్ము 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 అంటున్నావు, నీ జీవితంలోనే మార్పు రాలేదు. నమ్మడానికి హేతు చూపించట్లా మీరు. కాబట్టి మారని మీ జీవిత భాగస్వామికి సులువు చేయండి మారడం. వాక్యం మిమ్మల్ని ఎలా మార్చిందో చూపిస్తూ ఈజీగా మారుతారు. రెండవ పదం చూడండి, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి, మరి బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానం చొప్పున వారితో సంసారం చేయమంటాడు.
ఈ మాటకు అర్థం చెప్పండి. స్త్రీలు బలహీనమైన ఘటాలా అండి? స్త్రీలు ఓ అంటున్నారు, లేదు అంటున్నారు, పురుషులు అంటున్నారు. చెప్పండి, భార్యలు బలహీనమైన ఘటాలా? ఒప్పేసుకుంటున్నారు. గ్రామర్, వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి పదాలు ఎలా ఉన్నాయో. బైబిల్ టెక్స్ట్కి న్యాయం చేద్దాం. 1 పేతురు 3:7 అటువల్లే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించు. ఎక్కువ బలహీనమైన ఘటం అంట. ఇంగ్లీష్లో వీకర్ అన్నాడు. వీకర్ అంటే దేంతో పోల్చి? వీకెస్ట్ కదా. వీకర్ వెస్సల్ అంటే వీక్ ఎవరు? పురుషులు వీక్, స్త్రీలు ఎక్కువ వీకర్. ఈ ఫ్యాక్ట్ అర్థం చేసుకుందాం. అదే సమయంలో ఏ విషయంలో వీక్ స్త్రీలు? భక్తిలోనా, మానసికంగానా, శారీరకంగానా? ఈ వచనాన్ని ఇలాగే అర్థం చేసుకుందాం. కేవలం స్త్రీలు శారీరకంగానే ఎక్కువ బలహీన ఘటాలు. ఘటం అంటే పాత్ర, వెసల్. అంటే అర్థం ఏంటి అంటే చైనా వాజ్ లాంటిదన్నమాట, పింగాణి లాంటిదన్నమాట స్త్రీ. పింగాణి పాత్రను ఇలా ఇసిరేయం, ఏం చేస్తాం? చాలా సున్నితంగా వాడతాం. కాబట్టి ఇక్కడ సన్మానించడం అంటే చైనా వాజ్ లాగా చాలా సున్నితంగా హ్యాండిల్ చేయమంటున్నాడు అన్నమాట. కాబట్టి బలహీనలు అంటే ఇలాగ భక్తిలో బలహీనలను మానసికంగా ఇలాగ చెప్తే అర్థం కాదు. చూపులేటు ఎలాగదు, నీకు కొన్ని ఎలాగో మరి. నాకు పెద్ద ఆయన అంటున్నాడు, హగాయ్ ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తున్నాడు, ఎస్ఎల్ఎస్లో టీచ్ చేస్తున్నాడు. నాకు కంప్యూటర్ రాదండి, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసి నాకు రాదని తేలిపోయిందండి అంటున్నాడు ఆయన. కొన్ని రావు, అంతే. ఇక సున్నితంగా ఉండాలి స్త్రీ విషయంలో. జ్ఞానం చొప్పున కాపురం చేయాలట. అంటే భర్త భార్యను స్టడీ చేయాలి. అవేంటో కొన్ని మీకు చదవనివ్వండి. యూ షుడ్ బి ఎ స్టూడెంట్ ఆఫ్ యువర్ వైఫ్. ఒక భక్తుడు అంటాడు, జ్ఞానం చొప్పున కాపురం చేయడానికి నీవు ఎరగవలసింది, నీకు కావాల్సిన జ్ఞానం ఏంటో చూడు. పురుషులు వినండి. ఆమెకు ఏమి భయం తెస్తాయో, ఆమెనేమి భయపడతాయో తెలుసుకోవాలట. నా భార్యకు ఏంటది, కాక్రోచ్ కాదు, రోకల బండ అంటే ఆ మాట అంటేనే తను తట్టుకోలేదు. ఏంటో తెలియదు, నేను చేత్తో పట్టుకుని పడేయగలను, కానీ ఏంటో తెలీదు, ఒళ్ళంతా గగురు పొడిచేసి అసలు అక్కడెక్కడో చూస్తే ఇక్కడ దులిపేసుకుంటుంది, కంగారు పడిపోద్ది అన్నమాట. అది గదిలో ఎక్కడన్నా కనబడిందా, గదిలోకి వెళ్ళలేదు కొద్దిసేపు. ఏంటో తెలీదు, తనకు అదంటే భయం, ఎలర్జీ. నాకా బల్లి అంటే నాకు బల ఎలర్జీ. అదేం చేయదు, కానీ ఏంటో తెలియదు ఎలర్జీ. తను ఈజీగా కొట్టి పడేస్తుంది, కానీ నాకు మాత్రం దాన్ని కొట్టడం కూడా నాకు ఎందుకో ఎలర్జీ. మనందరికీ ఉంటాయి కొన్ని ఎలర్జీస్, కొన్ని భయాలు. అదేంటో తెలుసుకోవాలి. కొంతమందికి భలే థ్రిల్లింగ్. నా భార్యకి కార్టూన్ నెట్వర్క్ అంటే ఎంత ఇష్టం. నువ్వే చిన్నపిల్ల నువ్వేంటి అని అడుగుతాను నేను. ఏంటో తెలీదు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చుని నవ్వేస్తా, సంతోషపడుతూ ఉంటుంది. ఓకే, అదే తన సంతోషం, ఆ ఛానల్ పెడదాం. వాట్ థ్రిల్స్ హెర్, వాట్ ఫ్రైటన్స్ హెర్. కొన్ని విషయాలకి
త్వరగా బాధ అవుతుంది. వాట్ అప్సెట్స్ హెర్ అది కూడా తెలుసుకోవాలి. కొన్ని తన మనసు విప్పేటట్లు చేస్తుంది. ఏదైనా విషయం తనతో పంచుకున్నాడా, చెప్పండి ఎంత ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి మరి ఓపెన్ అవుతుంది. అలాంటివి తెలుసుకోవాలి. యు నీడ్ టు నో. తర్వాత చూడండి, భార్యను సన్మానించాలంట. ఆనర్ యువర్ వైఫ్. సన్మానించడానికి కొన్ని సూచనలు చూడండి. ఒక ఆయన అంటాడు, నీ భార్య ఎన్నడూ నీకు వంట మనిషి అనే ఫీలింగ్ ఆమెలో ఎన్నడూ రానివ్వద్దు అంటాడు. తల్లి అంటుంది, ఏమండి మావాడు ఉద్యోగం వచ్చి హైదరాబాద్లో ఒంటరిగా ఉన్నాడండి, చెయ్యి కాల్చుకుంటున్నాడండి, వంటలు చేస్తూ పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అంటుంది ఆమె. వంటలు చేయడానికి కాదు నీ బిడ్డకి నువ్వు పెళ్లి చేయాల్సింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పెళ్లి చేయాలి. బట్టలు ఉతకడానికి కాదు పెళ్లి చేయాల్సింది. వాషింగ్ మిషన్ కొనివ్వు, బట్టలు ఉతకడం కష్టంగా ఉందనుకుంటే. ఎప్పుడు కూడా ఏదో కుక్ అనో లేకపోతే ఏదో శుభ్రం చేసే వ్యక్తి అనో భావం రానివ్వకు. నీకంటే నీకు ఆమె ముఖ్యం అన్న భావం ఆమెలో పుట్టించు అంటున్నాడు. సన్మానించడం అంటే నీ సుఖం, నీ సౌఖ్యం ఇదే కాదు నీకు ముఖ్యం, నీ భార్య నీకు ముఖ్యం. ఒక మాట చెప్పనా, భూమి మీద వినండి జాగ్రత్తగా, భూమి మీద ప్రతి భర్తకు క్రీస్తు తర్వాత ముఖ్యంగా ఉండాల్సింది తన భార్య. తల్లిదండ్రులు కాదు, బిడ్డలు కాదు, ఉద్యోగం కాదు, నీ లగ్జూరియస్ కారు కాదు. క్రీస్తు తర్వాత ప్రతి భర్తకు ముఖ్యమైన వ్యక్తి ఎవరు? భర్తలందరూ చెప్పండి, భార్యే. అలాగే ప్రతి భార్యకు క్రీస్తు తరువాత అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరై ఉండాలి? భర్తే అయి ఉండాలి. ఇది కానీ ప్రతి భర్తకు, ప్రతి స్త్రీకి ఒప్పుదల అయితే తన భార్య విషయంలో, భర్త విషయంలో అన్నీ రిలాక్స్ అయిపోతాయి. నా భర్తకు నేనే ముఖ్యం, నా భార్యకు నేనే ముఖ్యం అనే భరోసా ఇవ్వగలిగితే కష్టంలోకి నీతో పాటు కలిసి వస్తుంది, ఎదుర్కోవచ్చు మీరిద్దరు కలిసి. లేకపోతే నీ భార్య మీ ఇంటి వారి దగ్గరికి రావడానికి బెదిరిపోద్ది. ఎందుకు? నీకు వాళ్ళే ముఖ్యం అనే భావం వాళ్ళ తనలో ఉంటే. సన్మానించడంలో ఆమెకు ఇలాంటి భరోసా ఇవ్వండి. గివ్ హర్ అన్డివైడెడ్ అటెన్షన్ వెన్ షీ ఈస్ టాకింగ్ విత్ యూ. భార్యను సన్మానించడంలో నీతో మాట్లాడుతున్నప్పుడు న్యూస్ పేపర్ పక్కన పెట్టండి, టీవీ స్విచ్ ఆఫ్ చేయండి. కమాన్, ఏంటి చెప్తున్నావు అని మాట్లాడండి. ఒక్కొక్క భర్త పేపర్ చదువుతున్నా ఆవిడేదో అడుగుతుంది, ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటున్నాడు, అంతే. వింటేగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా పేపర్ చదువుతుంటే అప్పుడు వస్తుంది, మగవాడి ప్రతాపం చూపిస్తాడు. సన్మానిస్తే మాట్లాడుతున్నప్పుడు కనీస మర్యాద చెప్పు అని వినడం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సలహా తీసుకోవడం, నిర్ణయంలో భాగస్వామ్యాన్ని ఇవ్వడం మంచిది. నిర్ణయం తీసుకున్నది పురుషుడే, కానీ కలిసి తీసుకోవడం ఆమెను గౌరవించినట్లు అవుతుంది. ఎప్పుడు కూడా మాటలు, వాదనలో వాయిస్ పెంచకూడదు, అరవకూడదు, కొట్టకూడదు. భార్యను కొట్టేవాడంత చేతకాని వాడు ఉండడు. బయటికి వెళ్ళి రోడ్డు మీద ఏమన్నా కొట్టమని చూద్దాం, అప్పుడు అర్థమవుద్ది. చేతకానుడే ఇంట్లో తన మీద ఆధారపడి బ్రతికే భార్య మీద ప్రతాపం చూపిస్తాడు. సొంత శరీరం వల్ల చూసుకోమన్నాడు, సొంత శరీరాన్ని కొట్టుకునేవాడు ఎవడు? మానసిక రోగి. మా ఇళ్ళల్లో ఒక భర్త ఒక భార్యను కొట్టాడు. మాకు దగ్గర ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో
వాళ్ళ అబ్బాయి మా అబ్బాయిని అడిగాడు ఒక 5-6 సంవత్సరాల క్రితం, మా డాడీ మా మమ్మీని కొట్టారు, మీ డాడీ ఎప్పుడన్నా కొట్టారా అని అడిగితే వీడు 5-6 సంవత్సరాల క్రితం అంటున్నాడు సమస్య లేదన్నాడంట. నన్ను ఇంతగా నమ్మాడా భలే అనిపించింది నాకు. సమస్య లేదన్నాడండి. జీవితంలో ఎన్నడు కొట్టలేదు, ఎన్నడు కొట్టబోను, భూమి తల్లకిందలు అయిపోయినా సరే. ఒక అతను నాతో అంటున్నాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఆలోచించండి అన్నాడు. నేను అన్నాను, ఏ కారణాన్ని బట్టి కూడా కొట్టకూడదు అన్నాను. సొంత శరీరాన్ని కొట్టుకోవడం ఎంత పిచ్చో భార్యను కొట్టడం కూడా అంతే పిచ్చి, అవివేకమే. అభినందించాలట భార్యను. మంచి కూర ఉండింది, కష్టపడ్డది, అసలు కనీసం భలే ఉందే అని కూడా అనకుండా తినేసి వెళ్ళిపోతారు. ఒక్క మాట, నువ్వు భలే చేస్తావు, నువ్వు ఈ రసం లేదా కూర నువ్వు భలే వండుతావు, ఆ ఒక్క మాట చాలు, కష్టం అంతా మర్చిపోతారు ఆడవాళ్ళు. ఏమన్నా అవునా? అసలు వడ్డించుకుని మొదట పెట్టుకున్నప్పుడు ఇలా చూస్తూ ఉంటారు స్పందన ఎలా ఉంటుందా అని. ఎంత కష్టపడిన తర్వాత అరుపులు కేకలు వినబడతాయా, లేకపోతే ఎగురుతున్న సాసర్లు కనబడతాయా? అలాంటప్పుడు అభినందించడం ఎంత ఊరటిస్తుందో. ఈ మాట మీకు కొంత రెవల్యూషనరీగా అనిపించవచ్చు, కానీ ఆలోచించండి. భక్తుడు అంటాడు, సర్ప్రైజ్ యువర్ వైఫ్ విత్ ఏ నైట్ అవే అని. ఎప్పుడైనా సడన్గా బ్యాగ్ భారీగా తెలియకుండా సర్దేసి సడన్గా బయటికి వెళ్దాంరా అని ఎక్కడో గడపండి రాత్రి, తెలిసిన వారి ఇంట్లోనో ఎక్కడైనా క్యాంపింగ్ సెంటర్లోనో గెస్ట్ హౌస్లోనో సర్ప్రైజ్ చేసి చూడండి, మీ మ్యారేజ్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. ఈ విషయం చెప్పనివ్వండి, ఇది ఒక రహస్యం, చక్కని కుటుంబానికి రహస్యం, నమ్మకత్వానికి రహస్యం ఏంటంటే, నీ భార్యను నువ్వెంత ప్రేమిస్తావో బయట ఆకర్షణలకు అంత దూరం అవుతావు. ద మోర్ యు లవ్ యువర్ స్పౌస్, the more you become intimate with your spouse, the farther you will be away from other affairs. ఎందుకు బాహ్య ఆకర్షణలకు లోనవుతారో తెలుసా? ఇక్కడ బంధం సరిగా లేక. చాలామంది బయట భోజనాలకు ఎగబడతారు. ఎందుకు? ఇంటి దగ్గర సరిగ్గా రుచిగా ఉండవు కాబట్టి. అదే భార్య ఇంటి దగ్గర మంచి భోజనం వండి పెడతా ఉంటే బయట భోజనాలకు ఎగబడరు. కాబట్టి భార్య భర్తలు ఎంత ప్రేమగా ఉంటారో బయట ఆకర్షణలు అంత దూరం అవుతాయి. ఇంకా చూడండి, గివ్ హెర్ ఫ్రీడమ్. కొంత స్పేస్ ఇవ్వాలంటే భార్యకు. 1000 రూపాయలు ఇచ్చారు భార్యకి, రూపాయలు లెక్క అడక్కండి, కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది? మీకంటూ కాస్త స్వేచ్ఛ ఉంటే మంచిది కదా. కాబట్టి ప్రతిదానికి ఫోన్ రాగాను, ఎవరు చేశారు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరెవరు వచ్చారు, ఏమేమైంది? గివ్ హర్ సమ్ స్పేస్, కొంత ఫ్రీడమ్ ఇవ్వండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, భర్తలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు గౌరవం ఏంటో తెలుసా? చెప్పి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వస్తారో. కనీస మర్యాద అండి ఇది. భార్య ఎవరో చెప్తే వింటుంది, అక్కడికి వెళ్ళారా మా ఆయన. నో, కమ్యూనికేట్ వేర్ యు ఆర్ గోయింగ్. పరిపూర్ణతను డిమాండ్ చేయకండి, మీరు పరిపూర్ణులు కారు. అర్థమవుతుందా? పరిపూర్ణతను డిమాండ్ చేయకండి, మీరు కాదు పరిపూర్ణులు. కాబట్టి పరిపూర్ణతను కోరకండి. అంటే నువ్వెలా బలహీనుడివో ఆమె కూడా అలా బలహీనురాలే. అర్థం చేసుకుంటే పరిపూర్ణతను ఆశించం. కానీ ఇలా అన్నాడు, భార్య యొక్క రూపాన్ని అభినందించాలట. కొత్త బట్టలు కట్టుకుంది, మంచి చీర కొనుక్కుని కట్టుకుంది,
అసలు ఒక్కొక్కళ్ళు లెక్క చేయరు. 4 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు, ఈ చీర ఎక్కడది అని. ఆ చీర అంతకుముందు కట్టుకున్న సందర్భం కూడా గుర్తులేదు ఈయనకి. ఇది ఎక్కడదని అడుగుతున్నాడు. కానీ ఇలా అంటున్నాడు, నాకు ఇష్టం ఉన్నది జోకు, కానీ ఈ రోజుల్లో ఇది జరుగుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నీ భార్య అందాన్ని నువ్వు పొగడకపోతే వేరే వాడు పొగుడుతాడు అని. భార్యను పొగడండి, ఆ రీతిగా ఆమెను సన్మానించినట్టు అవుతుంది. ఓకే, ఆఖరిగా మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున కాపురం చేయమంటాడు. ప్రార్థనకు అభ్యంతరం ఏంటండి? సంసారానికి ప్రార్థనకు సంబంధం ఏంటి? అభ్యంతరం అనే పదం అగైన్ మిలిటరీ పదం. సబ్మిషన్ అనేది ఎలా మిలిటరీ పదమో, ప్రార్థనలకు అభ్యంతరం కలుక్కున్నట్లు అన్నాడే, అభ్యంతరం అనేది కూడా మిలిటరీ పదం. ఏంటి మిలిటరీ పదం అంటే, శత్రు సైన్యం మన భూభాగంలో చొరబడకుండా సైన్యం ఏం చేస్తారో తెలుసా? చెట్లు నరికేసి రోడ్డుకి అడ్డంగా పెట్టేస్తారు. ఈ ట్యాంకర్స్ లేదా ట్యాంక్స్ ఉంటాయి, యుద్ధ ట్యాంక్స్, వాళ్ళ జీప్స్, ఇవన్నీ రాలేవన్నమాట. ఆ పదం వాడుతున్నాడు. నీ ప్రార్థనలకు నీ భార్యతో నీకు సరైన సంబంధం లేకపోతే అభ్యంతరం కలుగుద్దట. కాబట్టి దెర్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ యువర్ లవ్ లైఫ్ అండ్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితానికి, నీ దాంపత్య జీవితానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. నీ భార్యతో నువ్వు సరిగా లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినండి అన్నమాట. ఇంకో కోణంలో చూస్తే, నీ భార్యను నువ్వు భక్తిలో పెంచాలనుకుంటున్నావు, నువ్వు ఆమెతో సరిగా లేనప్పుడు, నీ భక్తి జీవితం సరిగా లేనప్పుడు ఆమెను ఎలా పెంచుతావు? నీ మాదిరి ఎక్కడుంది ఇంకా? కాబట్టి జ్ఞానం చొప్పున సన్మానిస్తూ భార్యను ప్రేమిస్తూ జీవిస్తేనే దేవునికి నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. రెండు వాక్య భాగాలు చూసాం. ఒక విషయం చెప్పి ముగించనివ్వండి. ఇందాక క్విజ్లో ఒక ప్రశ్న విన్నాం. అదేంటి అంటే, ఇస్సాకుకి ఎంతమంది భార్యలు అని. దీనికి ముందు వెనకాల కూడా చూద్దాం. అబ్రహాముకి ఎంతమంది భార్యలు? కనీసం పేర్లు తెలిసి 3 ఉన్నారు. ఉపపత్నులను తర్వాత వేరే చోట రాసి ఉంటుంది. 3 కదా. జీవిత భాగస్వాములు ఎంతమంది? 3. ఎంతకాలం బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము? 175 సంవత్సరాలు. 175. ఎక్కడుంది? ఆదికాండం 25:7 ఉంది. ఆదికాండం 25:7 ఉంది. 175 సంవత్సరాలు. యాకోబుకి ఎంతమంది? యాకోబుకి ఎంతమంది? 2 భార్యలు, 2 ఉపపత్నులు. మొత్తానికి జీవిత భాగస్వాములు ఎంతమంది? 4. ఎంతకాలం బ్రతికాడు యాకోబు? బ్రతికింది 147 సంవత్సరాలు. 47వ అధ్యాయం ఆదికాండం 28వ మనం చూస్తాం. 47:28. చెప్పండి, అబ్రహాం బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? 175. ఎంతమంది? 3 కనీసం. యాకోబు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? 147. ఎంతమంది? 4. వీరి మధ్యలో ఉన్నాడు ఇస్సాకు. ఎంతమంది చెప్పాలందరూ? ఒక్కతే. ముందు తరాన్ని పోలి నడవలేదు, తర్వాత తరాన్ని బట్టి సాకు చెప్పలా. కాబట్టి నువ్వు ఏ తరంలో, ఏ సాంప్రదాయాల మధ్య జీవిస్తున్నప్పటికీ వాక్యాన్ని అనుసరించవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175
80 సంవత్సరాలు బ్రతికాడు, అబ్రహాం కంటే కూడా ఎక్కువ. రీసెర్చ్ కూడా చెప్పేది ఏంటి అంటే, ఒకే జీవిత భాగస్వామితో అన్యోన్యంగా జీవించే వ్యక్తులు దీర్ఘాయుష్ అనుభవిస్తారట. అర్థమవుతుందా? దర్ ఈస్ లాంగ్ లైఫ్ ఇన్ ఫెయిత్ఫుల్ మ్యారిటల్ లైఫ్. దీంట్లోనుంది అన్యోన్యత. సరసాలు ఆడాడంట, అబీమెలెకు చూశాడు. ఏమంటారు అక్కడ, ఇస్సాకు తన భార్యతో మంచి మాట వాడతాడు. సో ఆరోగ్యం ఉంది, ఒకే జీవిత భాగస్వామి కట్టుబడి ఉండడంలో. అన్యోన్యత ఉంది, దీర్ఘాయుషం. ఇప్పుడు హాయిగా దీర్ఘకాలం సంతోషంగా అన్యోన్యంగా జీవించాలి అంటే ఇస్సాకులాగా ఒకే జీవిత భాగస్వామికి జీవితాంతం కట్టుబడి ఉండండి. చాలామంది తెలియక బహుమంది జీవిత భాగస్వాములు ఉన్న వాళ్ళ సంగతి ఏంటండి అని అడుగుతారు. బైబిల్లో అందరూ అలా లేరు. ఈ ఒక్క విషయం వినండి. ఒక ఆయన అంటాడు, టు ద వరల్డ్ యు ఆర్ వన్ పర్సన్, బట్ టు వన్ పర్సన్ యు ఆర్ ద వరల్డ్ అంటాడు. ప్రపంచానికి మీరు ఒక్కలే, ఒక వ్యక్తులు మీరు. కానీ మీరు చేసుకున్న ఆ ఒక్క వ్యక్తికి మీరే ప్రపంచం. మళ్ళా చెప్పనివ్వండి, ప్రపంచానికి మీరు ఒక వ్యక్తి, కానీ ఒక వ్యక్తికి మీరే ప్రపంచం అంతా. అలా ఉంటున్నారా? అలా ఉంటున్నారా? ప్రేమను కురిపిస్తూ ఆమె మీ ప్రపంచంగా, మీరే ఆమె ప్రపంచంగా ఉంటున్నారా? దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత లంచ్ బ్రేక్కి వెళ్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవ, మీకు వందనాలు. 4 సార్లు రాయించారు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకున్న వారిద్దరూ ఏక శరీరం మగుదురు అని. వారు దిగంబరులుగా ఉన్నారు, వారి మధ్య ఏ మర్మం లేదు. అటువంటి రహస్యాలు లేని అన్యోన్యమైన హత్తుకుని అల్లుకున్న జీవితం మాకు అనుగ్రహించండి. జ్ఞానం చొప్పున కాపురం చేయడానికి, మా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మా కుటుంబ జీవితాన్ని నడుపుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏకపత్ని పురుషులుగా, ఏకపతి స్త్రీలుగా మేము ఉండగలిగినట్లు సహాయం చేయవలసిందని, మా కుటుంబాలను మీ వాక్య పద్ధతి ప్రకారం స్థిరపరిచి ఆశీర్వదించవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.